Happy New Year. హాయ్, తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. సీజన్స్ గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. దిస్ ఇస్ ద ఫెస్టివిటీస్ టైం. ఈ టైంలో మనం చాలా సరదాగా బంధువులతోటి, మిత్రులతోటి, అందరితోటి చాలా ఆనందంగా గడుపుతాము. క్రిస్మస్, న్యూ ఇయర్ అనగానే వాతావరణం అంతా చాలా ఆనందంగా అయిపోతుంది. ఈ సమయంలో మనం పార్టీస్, గెట్ టుగెదర్స్ అన్నీ చాలా ఎక్కువగా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు కొత్తగా ఏదో వచ్చిన వాళ్ళందరికీ చేసి పెట్టాలన్న తపన మనలో ఎలాగైనా ఉంటుంది. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ కేక్, నటీ ఆల్మండ్ కేక్ తయారు చేస్తున్నాము. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ కేక్. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బాదాం, 1 కప్పు క్యాస్టర్ షుగర్ ఆర్ పౌడర్ చేసిన షుగరు, కాఫీ పౌడర్ 1 టీ స్పూన్, 1 ఎగ్, 1 టీ స్పూన్ ఆఫ్ బటర్, 1 టీ స్పూన్ ఆఫ్ రమ్, 1 టీ స్పూన్ ఆఫ్ వనీలా ఎసెన్స్, 125 milliliters రఫ్లీ 1 కప్పు పాలు అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్. ఈ నటీ ఆల్మండ్ కేక్ తయారు చేసుకునే విధానం చాలా సింపుల్. దీనికి ముందుగా మనము 1 ఎగ్ దీన్ని ఒక బౌల్లోకి బీట్ చేసుకుందాం. ఈ ఎగ్లోకి 1 కప్, దట్ ఈస్ 125 grams ఆఫ్ క్యాస్టర్ షుగర్ ఆర్ పౌడర్డ్ షుగర్. మీ దగ్గర క్యాస్టర్ షుగర్ రెడీగా లేకపోతే మీరు 125 grams ఆఫ్ షుగర్ని మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవచ్చు. దాన్ని ఈ ఎగ్లో యాడ్ చేస్తున్నాను నేను. కలర్ ఇప్పుడు ఎల్లోగా ఉంది. ఇది లైట్ అండ్ క్రీమీ అయ్యే వరకు దీన్ని మనం బీట్ చేసుకుందాం. దీని కలర్ బాగా లైట్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. కొంచెం బీట్ చేసుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. దీని టెక్స్చర్ కొంచెం డార్క్ ఎల్లో నుంచి బాగా పేల్ ఎల్లో కలర్కి వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ ఆఫ్ రమ్ యాడ్ చేస్తున్నాం. రమ్ ఈజ్ ఆప్షనల్. మీ దగ్గర లేకపోయినా, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యాడ్, యూ కెన్ ఒమిట్ రమ్ ఫ్రమ్ దిస్. బట్ రమ్ గివ్స్ ఇట్ అ నైస్ గుడ్ ఫ్లేవర్, మేక్స్ ఇట్ అ లిటిల్ రిచ్. కొంచెం దీని టేస్ట్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది. అందుకని మనం ఇందులో రమ్ యాడ్ చేసుకుంటున్నాం. ఒక డైరెక్షన్లోనే కనుక మీరు కేక్ బ్యాటర్ని బీట్ చేస్తే దాని కన్సిస్టెన్సీ బాగా ఉండి అది బాగా ఏరేట్ అవుతుంది, విచ్ మీన్స్ అందులో గాలి బాగా స్ప్రెడ్ అవుతుంది. దాంతో మనకి లైట్ అండ్ ఈవెన్ కేక్ వస్తుంది మనకి. సో మనం దీన్ని ఒక డైరెక్షన్లోకే తిప్పుకుంటే బెటర్. అది మీకు ఏ సైడ్ కన్వీనియంట్గా ఉంటే ఆ సైడ్ మీరు దీన్ని టర్న్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్కి వచ్చే వరకు దీన్ని మనం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మన ఓవెన్ని మనం ప్రీహీట్ చేసుకోవడానికి 190 degrees ఆర్ గ్యాస్ మార్క్ 5 మీద రన్ చేద్దాం. వైల్ దట్ ఈస్ ప్రీ హీటింగ్ మనము మన ప్రొసీజర్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్ ఆర్ 125 grams ఆఫ్ మైదా. ఇది సెల్ఫ్ రేజింగ్ ఫ్లోర్. ఇది ఆల్రెడీ నేను సిఫ్ట్ చేసి జల్లెడ పెట్టి ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. ఇందులో ఈ మైదా పిండి యాడ్ చేస్తున్నాను. ఈ మైదా పిండి బాగా బ్లెండ్ అయ్యే వరకు దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము 100 milliliters రఫ్లీ ఒక స్మాల్ కప్, మీరు ఎక్కువ తక్కువ మీరు చూసుకొని బ్యాటర్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. బట్ 100 ml ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాం ఇందులో. ఈ బ్యాటర్లో ఇప్పుడు మనం
ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదాం పౌడర్. మీరు బాదాం నార్మల్ రెగ్యులర్ బాదాం కానీ కాజు కానీ మీ ఇష్టం వచ్చిన నట్స్ మీరు వాడుకోవచ్చు. నేను ఈరోజు ఇందులో బాదాం యాడ్ చేస్తున్నాను. బాదాంని మనం మిక్సీలో వేసి షార్ట్ బర్స్ అంటే స్టార్ట్ స్టాప్ మోషన్లో గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువసేపు కనుక మనం గ్రైండ్ చేసుకున్నట్టయితే అది ఆయిల్ అంతా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మనం స్టాప్ మోషన్లో దీన్ని ఒక 4-5 టైమ్స్ కనుక మనం దీన్ని టర్న్ చేసుకుంటే ఇలా మనకి రఫ్ క్రంబ్లీ పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ని మనం ఇందులో యాడ్ చేసుకుందాం. దిస్ ఈజ్ రఫ్లీ 1 కప్. ఇందులో ఎక్స్ట్రా ఆయిల్ కానీ బటర్ కానీ మనం ఏమీ యాడ్ చేయటం లేదు. ఆల్రెడీ మనం వేసుకునే నట్స్ క్యాషూ నట్ కానీ బాదాం కానీ ఆల్మండ్స్ కానీ ఏది వేసుకున్నా కూడా అందులో ఆల్రెడీ చాలా ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కేక్లో అడిషనల్ ఆయిల్ ఏవి మనము యాడ్ చేయటం లేదు. ఈ బ్యాటర్లో నేను ఇప్పుడు 2 టీ స్పూన్స్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1 and that's 2 teaspoons. థిక్గా ఉన్నట్టు కనుక మీకు అనిపించిందంటే కాస్త ఎక్స్ట్రా మిల్క్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సాఫ్ట్ అండ్ స్టికీ బ్యాటర్ రెడీగా ఉంది. దీన్ని ఇప్పుడు మనం గ్రీస్ చేసి ఉంచుకున్న బేకింగ్ డిష్లో పెట్టి మన మైక్రోవేవ్ ఓవెన్లో దీన్ని 190 degrees పైన అబౌట్ 20 minutes వరకు దీన్ని బేక్ చేసుకుందాం. నా దగ్గర ఈ బేకింగ్ ట్రే ఉంది. దీనిలో నేను బటర్ పేపర్ ఈ సైజుకి కట్ చేసి బటర్ పేపర్ పెట్టాను. సో అండ్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై అ జనరస్ అమౌంట్ ఆఫ్ బటర్. ఇది ఇలా రిమూవబుల్ బేకింగ్ ట్రే నేను వాడుతున్నాను. మీ దగ్గర కనుక నాన్ స్టిక్ బేకింగ్ ట్రే ఉన్నట్లయితే ఆర్ అ స్క్వేర్ టిన్, మీ దగ్గర ఏ బేకింగ్ ట్రే ఉన్నా, ఒక్కొక్కసారి యూ గెట్ దీస్ ఫ్యాన్సీ బేకింగ్ ట్రేస్, సిలికాన్ బేకింగ్ ట్రేస్ అని కూడా ఉంటాయి. ఇలాంటివి కూడా మీరు వాడుకోవచ్చు. స్మాల్ కప్ కేక్ మోల్డ్స్ ఉంటాయి, అవి కూడా వాడుకోవచ్చు. ఈరోజు మనం ఈ రౌండ్ బేకింగ్ ట్రే వాడుతున్నాము. ఇందులో నేను బటర్ అప్లై చేసి ఈ బ్యాటర్ని ఇందులో యాడ్ చేసి మన ఓవెన్లో పెట్టేస్తాను. కేక్ చేసినప్పుడు ఈ బ్యాటర్ టేస్ట్ చేయడం అన్నది పిల్లలకి చాలా ఇష్టం. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ కేక్ బ్యాటర్ రెడీ టు గో ఇన్ టు ది oven at 190 degrees centigrade or gas mark 5 for about 20 to 25 minutes. ఓకే, 20 minutes అయిపోయింది అండ్ మన కేక్ కూడా రెడీ అయినట్టు ఇప్పుడే మనకి తెలుస్తుంది. ఓ ఎస్, మన కేక్ రెడీ అయిపోయింది. మన నటీ ఆల్మండ్ కేక్ రెడీ అయిపోయింది. కొంచెం దీన్ని డెకరేట్ చేసుకొని వి విల్ మేక్ ఇట్ లిటిల్ మోర్ ఇంట్రెస్టింగ్ సో దట్ వెన్ యువర్ ఫ్యామిలీ, వెన్ యువర్ ఫ్రెండ్స్ మీరందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళందరూ వచ్చినప్పుడు కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ స్టేజ్లో మీరు మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలందరినీ పిలిచి కొంచెం డెకరేషన్లో హెల్ప్ చేయమంటే దే విల్ ఆల్సో ఎంజాయ్ ఇట్. దీని డెకరేషన్ ఏం కష్టం కాదండి. డెకరేషన్ కోసం మనం వెరీ సింపుల్ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఐసింగ్ షుగర్ కేక్ కోసం మనం వాడుతున్నప్పుడు ఎప్పుడు మనకి ఎంత కావాలో దానికంటే కొంచెం ఎక్కువగా తీసి పెట్టుకోవడమే మనకి మంచిది. రైట్ నౌ నేను ఇప్పుడు ఒక 200 grams ఆఫ్ ఐసింగ్ షుగర్ తీసుకున్నాను. ఈ 200 grams ఆఫ్ ఐసింగ్ షుగర్ నేను ఈ బౌల్లో యాడ్ చేసి కొంచెం పక్కన పెట్టుకుంటాను. నా దగ్గర ఇక్కడ 1 teaspoon ఆఫ్ కాఫీ పౌడర్ ఉంది. అందులో ఇది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. ఒక 1 teaspoon ఆఫ్ రెగ్యులర్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకొని అందులో ఒక 2 spoons ఆఫ్ హాట్ వాటర్ మిక్స్ చేసి డికాక్షన్ లాగా రెడీ చేసుకుందాము. కొంచెం 2 spoons ఆఫ్ ఇట్. దీన్ని నేను ఈ ఐసింగ్ షుగర్లో యాడ్ చేసేస్తున్నాను. ఇందాక మనం రెడీగా ఉంచుకున్న బటర్ని నేను ఇప్పుడు మెల్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది మెల్టెడ్ బటర్. ఈ మెల్టెడ్ బటర్ కూడా ఒక 2 spoons ఈ ఐసింగ్ షుగర్లో కనుక వేసినట్టయితే
దీనికి మంచి గ్లేజ్ అండ్ షైన్ వస్తుంది. స్లోలీ దీన్ని మిక్స్ చేసుకుంటూ మనం కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక థిన్ బ్యాటర్ లాగా దీన్ని రెడీ చేసుకుందాం. పల్చటి బ్యాటర్ మనకి వచ్చే వరకు దీన్ని జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాం. మీకు కాఫీ ఫ్లేవర్ ఇంకా స్ట్రాంగ్గా కావాలనుకుంటే యూ కెన్ యాడ్ అ లిటిల్ మోర్ ఆఫ్ కాఫీ టు దిస్. ఈ హాట్ వాటర్ యాడ్ చేశాక మనకి ఇలాగా స్మూత్ బ్యాటర్ లాగా రెడీ అయిపోయింది. దీన్ని మన కేక్ వేడిగా ఉన్నప్పుడే దాని మీద మనం స్ప్రెడ్ చేసేస్తే తర్వాత చల్లారాక అది ఒక నైస్ థిన్ క్రస్ట్ ఒకటి ఫామ్ అవుతుంది. అండ్ దట్ విల్ లుక్ రియలీ గుడ్. మన వేడిగా ఇప్పుడిప్పుడే ఓవెన్ నుంచి బయటకు వచ్చిన కేక్లో మనము దీన్ని యాడ్ చేసేసుకుందాం. అండ్ స్పూన్తో జెంట్లీ దీన్ని స్ప్రెడ్ చేసుకుని మీ బ్యాటర్ కొంచెం థిన్ అయినా పర్వాలేదు, కేక్ సైడ్స్కి కొంచెం స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు మన కేక్ మీద కాఫీ గ్లేజ్ ఆల్రెడీ వేసి రెడీ పెట్టాం. ఇప్పటి వరకు పిల్లల పాత్ర ఏమీ రాలేదనుకున్నారా? ఇప్పుడు చిన్నపిల్లల పాత్ర ఏంటో చెప్తాను. దీన్ని ఇలా పక్కన పెట్టేసి వాళ్ళ ఫేవరెట్ కలర్ఫుల్ క్లే లాగా ఉండే ఈ మార్జిపాన్ అంటారు దీన్ని. ఇది నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ మార్జిపాన్కి కావాల్సిన పదార్థాలు ఐసింగ్ షుగర్ 200 grams, 2 egg whites and a little vanilla essence. ఒక హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మనం చపాతీ పిండి కలిపినట్టు సాఫ్ట్గా ఇలా సాఫ్ట్ డో వచ్చేలాగా మనం దీన్ని కలుపుకొని మనకి ఎన్ని రంగులు కావాలంటే అన్ని రంగుల్లో వాటిని రెడీ చేసుకుంటే చిన్నపిల్లలకి ఇది వాళ్ళు ఆడుకునే క్లే లాగా అనిపిస్తుంది. దీంతో మనం డెకరేషన్ కోసం కావాల్సిన ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటే యానిమల్స్ కానీ హ్యాపీ న్యూ ఇయర్ అని కానీ మనకి ఇష్టం న్యూ ఇయర్ కాబట్టి క్రిస్మస్ కాబట్టి ఈ ఫెస్టివిటీ సీజన్లో దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ చేయడానికి మనం కావాల్సినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. దీంతో ఒక చిన్న ఫ్లవర్ చేయటం చూపిస్తాను. నేను ఇదివరకే కొన్ని ఫ్లవర్స్ అండ్ లీవ్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. వెరీ సింప్లీ యూ కెన్ మేక్ ఇట్. నా దగ్గర ఒక కుకీ కటర్ ఉంది, బిస్కెట్ కటర్. ఇది మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, ఏదైనా చిన్న రౌండ్ బాటిల్ క్యాప్ ఏదైనా కూడా మీరు వాడుకోవచ్చు. కొద్దిగా మీ చేతిలోకి తీసుకొని మీ బాటిల్ క్యాప్ కానీ కుకీ కటర్ సైజులోకి దీన్ని ఇలా సెపరేట్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ షేప్లో మనం కొంచెం స్ప్రింక్లర్స్ జెమ్స్ అని వస్తాయి, పిల్లలకి నచ్చినవి క్యాండీ, ఇలా మనం చిన్న చిన్న ఫ్లవర్స్ చేసి పెట్టుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ని ముందుగా మనం గ్లేజ్ చేసి పెట్టుకున్న కేక్ మీద డెకరేట్ చేసుకుందాం. పిల్లలు ఎంత క్రియేటివిటీగా వాళ్ళ క్రియేటివిటీని అంతా ఉపయోగించి ఎంత చక్కగా దీన్ని డెకరేట్ చేసుకుందాం అనుకుంటే అంత చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. న్యూ ఇయర్కి మనకి బంధువులు, గెస్ట్లు, ఫ్రెండ్స్ అందరినీ మనం లంచ్ కానీ డిన్నర్ కానీ పార్టీస్కి కానీ పిలిచినప్పుడు పిల్లలు వాళ్ళంతట వాళ్ళు చేశారని చెప్పడానికి వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ ఈజీ టు మేక్ నటీ ఆమండ్ కేక్, ఇందులో మనం బటర్ ఎక్కువగా వాడలేదు. ఆమండ్స్ కానీ క్యాష్యూస్ మీ ఇష్టం, మీరు క్యాష్యూస్ కూడా వాడుకోవచ్చు. ఏది వాడినా దానిలో ఉన్న ఆయిలే దీనికి సరిపోతుంది. అండ్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఈజీ కేక్ టు మేక్. దీన్ని మీరు ఇప్పుడు కాసేపు చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీ గెస్ట్లకి, మీ ఇంటికి వచ్చే బంధువులకి అందరికీ యూ కెన్ హ్యావ్ అ గ్రేట్ పార్టీ అండ్ అ గ్రేట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ with all your family and friends. Hope you enjoyed this little episode of Nutty Almond Cake. Wish you all a very very Merry Christmas and a Happy New Year. Thank you. కపిలయోగా మధుమేహ నియంత్రణకి ఎలా ఉపకరిస్తుంది అనే విషయాన్ని ప్రస్తావించుకుందాం.